నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ బెండకాయ పకోడీ పప్పుచారు, పల్చటి పప్పు లేదా సాంబార్కి, రోటి పచ్చళ్ళకి నంజుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయి. లేకుంటే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఒక 4 బెండకాయలు ఉంటే చాలండి, బాగా ఇలా పకోడీ అయితే వేసుకోవచ్చు. నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. బాగా లేతగా ఉన్న బెండకాయల్ని, ఫ్రెష్గా ఉన్న బెండకాయలని తీసుకోండి, పకోడీ బాగుంటుంది. శుభ్రంగా 1 లేదా 2 సార్లు కడిగేయండి. కడిగేసిన తర్వాత తొట్టుములు 2 భాగాలు కట్ చేసేయండి. కట్ చేసి ఒక్కో బెండకాయని 4 భాగాలు చొప్పున కట్ చేసుకోవాలి. మీ ఇష్టము, ఇందులో హాఫ్ కట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫుల్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుల్గా 4 భాగాలుగా కట్ చేశాను. మీరు కావాలంటే 6 పీసెస్ 8 పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఒక్కో బెండకాయని. అలా కట్ చేసిన బెండకాయలని మనం ఎందులో అయితే పకోడీ కలుపుకోవాలనుకుంటామో ఆ బౌల్లో అయితే వేసేయండి. నెక్స్ట్ బెండకాయని కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు మనం బెండకాయ వేపుడే చేసుకొని తింటూ ఉంటాం కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. బెండకాయల గింజలు ఏమీ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, బెండకాయ గింజలతో సహా వేసుకోవచ్చు. నేను బెండకాయల్ని 1/2 కిలో తీసుకున్నాను. మీరు తగినన్ని తీసుకొని శుభ్రంగా కడిగి సేమ్ ఇదే విధంగా అన్ని తొట్టుములన్నీ కట్ చేసి 4 భాగాలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసేయండి. అలా వేసిన తర్వాత అందులో జల్లించిన శనగపిండిని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ కండి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే జల్లించి వేస్తున్నాను. మీరు తీసుకున్న బెండకాయలను బట్టి శనగపిండి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ ఫుల్కి బియ్యం పిండి వేశాను. నెక్స్ట్ అదే స్పూన్తోనే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేశాను. మీరు కారానికి తగినంత వేసుకోండి. నెక్స్ట్ బెండకాయ పకోడీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా స్పూన్తో వేయడం కన్నా కూడా చేతులతో అలా చల్లామంటే బాగా కలిసిపోతుంది. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో పచ్చి కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవరే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో ఉన్న కరివేపాకులు కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అలా బెండకాయలతో పాటు కరివేపాకులు కూడా నంచుకొని తినేయచ్చు అనమాట. కరివేపాకు వేసేసి అలా వేళ్ళతో పైన అలా శనగపిండి, రైస్ ఫ్లోరు, వేసిన చిల్లీ పౌడర్, సాల్ట్ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేయాలి. అలా కలిపిన తర్వాత కొద్దిగా అలా నీళ్ళు వేసుకొని చల్లుకొని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి. మనకి బెండకాయలకు అనేది కొంచెం స్టిక్కీగా అంటుకుంటే చాలు, ఎక్కువగా కూడా అవసరం లేదు. లైట్గా అలా వేళ్ళతోనే కలుపుకోవాలండి, ఎక్కువ నొక్కుతూ కలపొద్దండి, బెండకాయలు ఇరిగిపోతాయి. అలాగే జిగురు అనేది కూడా వస్తుంది, అలా అసలు రాకూడదు. నొక్కుతూ కాకుండా వేళ్ళతోనే అలా పైన కలిపేసేయండి, బెండకాయ ముక్కలకి పట్టేలాగా. చూడండి, నాకు బెండకాయ ముక్కలకి అయితే ఇక్కడ బాగా పట్టింది, జిగురు అనేది అసలు రాలేదు. ఇప్పుడు కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదేం మనము నానపెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకునే రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అసలు చెప్పాలంటే బెండకాయ వేపుడు కన్నా కూడా ఇదే తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ నార్మల్ హీట్లో ఉంచాలండి, ఓవర్ హీట్లో ఉంచారంటే వేసిన వెంటనే మాడిపోతాయి. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు బెండకాయలు ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా చేతితో తీసేసి మొత్తము ఆయిల్లో వేసేయాలి. గ్యాప్ ఉంచకుండా ప్యాన్ మొత్తం అయితే వేసేయండి. బెండకాయ పకోడీకి ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. నేను గమనించింది ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువే పట్టింది, మరీ ఎక్కువేమీ పట్టలేదు. ఒకవైపు అయితే ఫ్రై అయ్యాయి కదా, ఇంకో వైపుకి తిప్పుతున్నాను. ఇలా 2 వైపులా బాగా కరకరలాడేగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెండకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వకంటే బాగా పచ్చి పచ్చిగా అటుంటుంది, తినేటప్పుడు పంటికి ఆ జిగురుకి అంటుకుంటూ ఉంటుంది. అలా లేకుండా మనకు బెండకాయలు అనేది ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాతనే తీసేయండి. ఇక్కడ బెండకాయలు అయితే ఫ్రై అయ్యాయి, తీసేస్తున్నాను. నెక్స్ట్ వై కూడా వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఎన్ని ఉంటే అన్నీ వేసేసి ఇలా బాగా బెండకాయలు ఫ్రై అయ్యేలాగా చూసుకొని తీసేసుకోవాలి.
అలా తీసిన బెండకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బాగా మంచి రుచికరమైన బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. సాంబార్లు, రోటి పచ్చళ్ళు, రసము ఏదైనా సరే ఈ బెండకాయ పకోడీ పెట్టుకొని నంచుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి. పల్చటి పప్పు, సాంబార్లు, రోటి పచ్చళ్ళు, రసము, పప్పుచారు అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాను. మీకు రెసిపీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈ బెండకాయ పకోడీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.